పోస్టర్లో కూడా కేవలం అటు బీజేపీ నేతలు అలాగే బండి సంజయ్ అలాగే ప్రీతిరెడ్డి ఫోటో ఉండడం కూడా అప్పుడు హాట్ టాపిక్ మారిందని చెప్పుకోవాలి. అంటే కేవలం బోనం సమర్పించడానికైతే ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ తో కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకోవచ్చు. ఆల్రెడీ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు కాబట్టి మరి దీనిపైన ఏమైనా మల్లారెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా మల్లారెడ్డిని ఎక్కడో దగ్గర మీడియా ఖచ్చితంగా అడుగుతుంది, ఎందుకు మీ కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్ని కలిసిందన్న విషయాన్ని కూడా ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా సరే ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు అడిగే అవకాశం కనిపిస్తుంది. కానీ మల్లారెడ్డి చలాకీగా నవ్వుతూ సమాధానాలు చెప్పి తప్పించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ప్రీతిరెడ్డి వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ప్రస్తుతం కొంచెం లైన్లో. నమస్తే అండి ప్రీతిరెడ్డి గారు. ఎవరండి? నేను నగేష్ అండి, బిగ్ టీవీ నుంచి. బిగ్ టీవీ నుంచి నేను నగేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీరు బండి సంజయ్ని కలిశారు, నిన్న కేంద్ర మంత్రిని అక్కడ అంటే భారీ ఫ్లెక్సీలు పెట్టారు. పొన్న వెంకటరమణ మీ ఫోటోల్ని ఫ్లెక్సీలో పెట్టారు. మీరు 5 గంటల వరకు కూడా దాదాపు 5 గంటల సేపు వెయిట్ చేశారని బయట టాక్. 5 గంటల సేపు వెయిట్ చేయలేదు నేను. 1 అవర్ 1.5 అవర్ మాక్సిమం వెయిట్ చేసిన. 5 గంటలు ఎందుకు వెయిట్ చేస్తారండి? చెప్పండి. ఓకే ఓకే. అంటే మల్లారెడ్డి అంటే మీ మామ మల్లారెడ్డి గారు అంటే వేరే పార్టీ వైపు వెళ్తున్నారా అనేది కూడా కొంతమంది క్వశ్చన్ మార్క్. పార్టీకి దీనికి సంబంధం లేదండి. నేను అక్కడ బోనాల పండుగకి వెళ్ళాను. సో బంగారు బోనాలు నా చేత అంటే ఎత్తుకున్నాను. సో దట్స్ అన్ ఆనర్. దానికి పార్టీకి సంబంధం లేదు కదా. ఓకే. అంటే ఎక్కడో మీరు మేడ్చల్ వైపు నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీలో మేకల మండిలో బోనం సమర్పించడం అనేది కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ వ్యవహారం కదా. అక్కడ నుంచి ఇక్కడికి ప్రీతిరెడ్డి ఎందుకు వచ్చింది అనేది? ఎందుకు లేదండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నాకు ఎవరు పిలిచినా అక్కడికి వెళ్తా నేను. వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా నాకు పిలిచారు కాబట్టి. బంగారు బోనం కూడా మాక్సిమం అటు సైడే చేస్తారు కదా, ఓల్డ్ సిటీ సైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు నాకు పిలిచారు. సో అక్కడికి వెళ్ళాను. నా ఈ భారతదేశంలో నాకు ఎక్కడ పిలిచినా అక్కడికి వెళ్తా. దట్స్ ఓకే. అంటే అక్కడెక్కడ ఉన్న మల్లారెడ్డి కోడలు ఓల్డ్ సిటీకి మేకల మండికి ఎందుకు వచ్చింది? బంగారు బోనం మేకల మండి ఇదే ప్రాంతంలో ఎందుకు సమర్పించింది? మీకోసం ఒక ఫ్లెక్సీ 2 ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా అంటే నాతో పాటు ఎవరికైనా కూడా కొంత ఆశ్చర్యకరం, ఒక క్వశ్చన్ మార్కే కదండి. ఇప్పుడు చూడండి, ప్రతిదానికి మనం చాలా డీటెయిల్ గా భూతత్వంలో చూస్తే మనకు కనిపించింది కూడా అనవసరమైన అంతా ప్రతిదీ నెగటివ్ తీసుకుంటారు మీరు. నెగటివ్ ఇక్కడ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివిటీ. నాకు ఎవరైనా బోనానికి ఎక్కడైనా వచ్చి అమ్మవారికి బోనాలు ఎత్తుకోమని అంటే నేను వద్దంటానా? చెప్పండి. ఎక్కడైనా ఎత్తుకుంటా. అది కూడా బంగారు బోనం అంటే అది నా అదృష్టం అనుకుని ఎత్తుకుంటా. ఇక్కడ కాదు, నాకు ఎక్కడ తెలిసినా నేను పోతా. ఓకే. దానికి పార్టీకి ఏం సంబంధం? నేనేమైనా ఏదైనా రాజకీయంలో ఉన్నానా? లేదు. నేను ఒక డాక్టర్ ఉన్నాను, నేను మెడికల్ కాలేజ్ ఏదైనా నడిపిస్తాను. దాంతో పాటు నేను ఒక తెలంగాణలో నేను ఒక మహిళగా బోనాల పండుగ అది నా కర్తవ్యం. నేను దానికి ఇది చేయాలి. నేను దానికన్నా ముందు బోయినపల్లిలో బోయినపల్లిలో కూడా వేసినాం. లాస్ట్ వీక్ సికింద్రాబాద్ కూడా పోయినా. అన్ని చోట పోతా. ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి కదనే. అవును అవును అవును. అంటే మీరు బీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్నారు. ఫ్లెక్సీలో బీజేపీ అంటే బండి సంజయ్ ఫోటో పెట్టడం, బీఆర్ఎస్ లీడర్ల ఫోటోలు లేకపోవడం కూడా అంటే కొంతమంది బయట ప్రచారం. ఇప్పుడు నేను ఒకటి చెప్తానే. చెప్పండి చెప్పండి. వాళ్ళు ఇప్పుడు చెప్పేటోడు ఏమైనా చెప్తారు, ఒకటి గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఏమనుకుంటారు అది వాళ్ళ బ్రెయిన్ తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ నేను ఏదో రాజకీయం స్థాయిలో లేను. నాకేది ఎవరు రాజకీయం స్థాయిలో నేనేం లేను ఎక్కడ కూడా. నేను ఇక్కడ ఒకవేళ ఉన్నా కూడా, నేను ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా, నాకు అమ్మవారు బోనం ఎత్తుకోవడానికి పిలిచినందుకు, నేను అక్కడ వెళ్ళినందుకు వాళ్ళు నాతో పాటు అందరూ కలిసి ఫ్లెక్సీలు వేశారు. దానికి పార్టీకి ఏం సంబంధం? పార్టీకి ఏం సంబంధం లేదు కదా. అని ఎందుకు ఎవరన్నారు? రెండు పార్టీకి కలిసి పని చేయదని ఎవరన్నారు? మరి ఇప్పుడు ఒక గుడి కోసం మీరు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదో ఒక సేవా భావన కోసం వెళ్తున్నప్పుడు, మీరు ఏ పార్టీలో ఉన్నా ఏముంది? అందరు కలిసే కదా పనిచేయాలి. మనం మంచిలేమో కదా అందరం. అవును. అంటే కొంత మామూలుగా పొలిటికల్గా మీకు తెలియదే ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని రకరకాలుగా ఇష్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. పెద్దలు చూసుకుంటారన్నా మనకెందుకు చెప్పు. పెద్దలు చూసుకుంటారు మనకెందుకు. ఎవరు బీజేపీ దానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పెద్ద మంచిగా వాళ్ళు చూసుకుంటారు. నాకెందుకు? నేను మామూలు బోనం ఎత్తుకుని పోయినా మంచిగా సంతోషంగా ఉన్నా. నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మవారు బంగారు బోనం ఎత్తుకుంటే అసలు కడుపు నిండిపోయింది నాకు. అంతే, దాంతోనే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు అన్న ఉన్నారు, అన్న పరిచయం మాకు. బండి సంజయ్ గారు మీకు పరిచయం? అవును, ఎందుకు లేదు, అందరు పరిచయం నాకు. కాంగ్రెస్ కార్డు నుంచి, బీజేపీ కార్డు నుంచి, బీఆర్ఎస్ కార్డు నుంచి, ఇంకా ఏదో కొత్త పార్టీ అంటే కూడా నిర్మాణం చేసి అక్కడ అందరు పరిచయం. ఎందుకు? ఒక డాక్టర్ కదనే, ఎడ్యుకేషనిస్ట్. ఎంతో మంది పిల్లలు మనం ఎడ్యుకేషన్ ఇస్తాం చెప్పు. మనం ఏ పార్టీ చూడం కదా. అన్ని పార్టీలు మనం చూసుకుంటాం, వాళ్ళకి ఇచ్చేస్తాం అట్లా.
ఓకే అండి, థ్యాంక్ యూ ప్రీతిరెడ్డి గారు మాకు అందుబాటులోకి వచ్చి థ్యాంక్ మాట్లాడినందుకు. యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తనకు వ్యక్తిగతంగానే బండి సంజయ్ పరిచయం అని, గత కొద్ది సంవత్సరాలుగా బండి సంజయ్తో రెగ్యులర్గా తాను టచ్లో ఉన్నానని, పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తాను ఒక అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించిన చైర్పర్సన్గా ఉన్నాను, ఖచ్చితంగా తాను కలిసే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తానంటున్నారు. బంగారు బోనం అనేది కూడా తనకు నచ్చింది, ఖచ్చితంగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశంతోనే ఓల్డ్ సిటీకి వెళ్ళాను. అదే సందర్భంలో కూడా బండి సంజయ్తో కలిసి భోజనం చేశానని చెప్పి ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.